దాదాపు 2 దశాబ్దాల తర్వాత అత్యంత శక్తివంతమైన సౌర తుఫాను భూమిని తాకింది. సౌర తుఫాను భూమిని తాకటం వల్ల ఆస్ట్రేలియాలోని టాస్మానియా నుంచి బ్రిటన్ వరకు ఆకాశం మొత్తం ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశం మొత్తం ఎర్రగా వెలిగిపోయింది. దీంతో అక్కడి ప్రజలు మొత్తం షాక్ అయ్యారు. అయితే వారాంతం వరకు ఈ సౌర తుఫాను కొనసాగితే ఉపగ్రహాలు, పవర్ గ్రిడ్లలో అంతరాయాలు ఏర్పడే ముప్పు ఉందని అమెరికా వాతావరణ అంచనా సంస్థ నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ వెల్లడించింది. కరోనాల్ మాస్ ఎజెక్షన్స్ సూర్యుడి నుంచి వెలువడినట్లు అంచనా వేసింది. అయితే సౌర తుఫాన్ చాలా తీవ్రంగా ఉందని, ఎక్స్ట్రీమ్ జియోమాగ్నిక్ స్మార్ట్ అని ఆ తుఫాన్ను అప్గ్రేడ్ చేశారు. రాబోయే రోజుల్లో మరిన్ని CMEలు భూమిని తాకే అవకాశాలు ఉన్నట్లు వార్నింగ్ ఇచ్చారు. ఉత్తర యూరప్ నుంచి ఆస్ట్రేలియా వరకు ఆకాశం రంగురంగుల్లో దర్శనమిచ్చింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. నార్తర్న్ లైట్స్ ను చూసేందుకు జనం ఎగపడ్డారు. ఎలాంటి పరికరాలు లేకుండా దీనిని చూడగలిగామని పలువురు పేర్కొన్నారు. సాధారణంగా సౌర తుఫానుల కారణంగా భూ అయస్కాంత క్షేత్రాల్లో హెచ్చుతగ్గుల కారణంగా బ్లాక్ అవుట్లకు దారితీసి విద్యుత్ వ్యవస్థలు కూలిపోయే ప్రమాదం ఉంటుంది. స్పేస్ క్రాఫ్ట్లో అధిక రేడియేషన్ ముప్పును ఎదుర్కొంటాయి. ఈ రేడియేషన్ను భూమిని చేరకుండా వాతావరణం నిరోధిస్తుంది. ప్రపంచ చరిత్రలోని అత్యంత శక్తివంతమైన సౌర తుఫాన్ 1859లో సంభవించింది. దీనికి బ్రిటిష్ ఆస్ట్రానమర్ రిచర్డ్ కారింగ్టన్ పేరును సూచించారు. అప్పట్లో ఈ తుఫాను టెలిఫోన్ వ్యవస్థను ధ్వంసం చేసింది. అక్టోబర్ 2003లో సంభవించిన శక్తివంతమైన సౌర తుఫాను కారణంగా స్వీడన్లో బ్లాక్ అవుట్లు ఏర్పడ్డాయి. దక్షిణాఫ్రికాలో విద్యుత్ మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి.